హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సచివాలయ ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా ప్రిపరేషన్ ప్లాన్ అయితే అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అధిక మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి? సో గత పరీక్షా పత్రాలను కనుక గమనించినట్లయితే ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనే అంశాన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో, చివరి వరకు చూడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనము అధిక మార్కులు తెచ్చుకోవాలంటే సో సచివాలయ ఎగ్జామ్స్ని కనుక చూసినట్లయితే సో 3 కేటగిరీస్లో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని ఉద్యోగాలకు సంబంధించింది పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని చెప్పేసి 2 ఉంటాయి. సో అందరికీ తెలిసిందే. సో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, ఓకే, ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్, అర్థమెటిక్స్ మరియు రీజనింగ్ అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. సో మరి ఈ ముఖ్యంగా మనము పార్ట్ ఏ పైన కనుక మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే సో చాలా వరకు అంటే 50 మార్కుల వరకు మనకు చేతిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో పార్ట్ బి ఏంటంటే వారి ప్రత్యేక విభాగాల్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఎం కావచ్చు, వాటర్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓ విఆర్ఏ కావచ్చు. సో అవి ఏంటంటే సో వారి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. సో వారి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్లో ఏంటంటే వారికి ఉన్నటువంటి పట్టు ఎంతైతే ఉంటుందో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లో మనం ఏం చేయలేం దాన్ని. సో ఎవరు బాగా చదివితే వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది వారి సబ్జెక్టుల వారిగా. సో కానీ ఈ యొక్క పార్ట్ ఏ మాత్రం ఆ విధంగా కాదు ఫ్రెండ్స్. అందరికీ సేమ్ ఉంటుంది. సో అందరికీ కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో పార్ట్ ఏలో 50 మార్కులు ఉన్నాయనుకుంటే మనము, ఓకేనా. సో గత పరీక్షలో చూసినట్లయితే సో ఇందులో మనము ఏఎన్ఎం మరియు వాటర్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సో కొన్ని పరీక్షల ప్రశ్న పత్రాలను గమనించిన తర్వాత మీకు ఈ ఎనాలిసిస్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు జూలైలో ఎగ్జామ్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ప్రభుత్వము అందజేయడం జరిగింది. సో పరీక్షా కేంద్రాలను కూడా సిద్ధం చేస్తుంది. సో ఇక్కడ మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో సచివాలయ ఎగ్జామ్స్కి గాను పార్ట్ ఏలో ముఖ్యంగా మనకు కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు, గరిష్టంగా 10 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఇందులో కూడా మనకు మన రాష్ట్ర అంశాలే ఎక్కువగా అడగడము జరిగింది. సో గత ప్రశ్నపత్రాలు అన్నిటిని కనుక గమనించి చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు, సో అందులో 5కు పైగా మార్కులు, 5 నుంచి 6 మార్కులు మన స్టేట్ కరెంట్ అఫైర్సే అడగడం జరిగింది. రిమైనింగ్వి సో కొన్ని స్పోర్ట్స్వి, కొన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, కొన్ని అదర్ స్టేట్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ నుంచి 8 మార్కులు అడగడం జరిగింది. ఎన్ని మార్కులు ఫ్రెండ్స్? జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి. సో చాలా సింపుల్గా 8 మార్కులు అయితే రావడము జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే అర్థమెటిక్, రీజనింగ్ 2 కలిపి కూడా 12 మార్కులు రావడం జరిగింది. సో మొత్తం ఎన్నయ్యాయి అంటే ఇక్కడికే సో 12 + 8 20 + 30 అంటే 30 మార్కులు మనకు కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచే 30 మార్కులు వస్తున్నాయని గమనించాలి ఇక్కడ. సో మరి మిగతా 20 మార్కులు ఎక్కడి నుంచి అంటే జనరల్ స్టడీస్, ఓకే. జనరల్ స్టడీస్ నుంచి 20 మార్కులు అనేవి అడగడం జరుగుతుంది. సో ఇందులో కూడా పర్టిక్యులర్గా సో కొన్ని మనము వదిలేసినా పర్వాలేదు. సో మనం ప్రిపరేషన్లో తగ్గించుకోవడానికి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ, ఓకే. కెమిస్ట్రీ నుంచి కేవలం 1 or 2 మార్క్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. మ్యాథ్స్, ఓకేనా. ఫిజిక్స్ నుంచి కూడా సేమ్ ఫ్రెండ్స్, 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువగా అడగడము లేదు, గమనించాలి. సో మరి వేటిపైన ఎక్కువగా అడుగుతున్నారు అంటే సో గత ప్రశ్నపత్రాలు అన్నీ కనుక గమనించి చూసినట్లయితే స్టాటిక్ జీకే, ఓకే, స్టాటిక్ జీకే పైన ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఓకే, ఇండియన్ పాలిటీ పైన ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. సో వచ్చినటువంటి వాటిలో 4 నుంచి 5 మార్కులు రావడం జరుగుతుంది ఇండియన్ పాలిటీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల పైన, ఓకే. ఇవి రెండింటిపైన 5 నుంచి 6 మార్కులు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సైన్స్ బిట్స్ పైన,
ఓకే, సైన్స్ బిట్స్ పైన దాదాపు 5 మార్కులు అయితే అడగడం జరుగుతుంది. సైన్స్ పైన ఫ్రెండ్స్, ఓన్లీ సైన్స్ పైన, సైన్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన 1-2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా బుక్స్ మరియు రచయితలు, ఓకేనా. సో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చట్టం గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు అయితే కంపల్సరిగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. 2 లేదా 3 మార్కులు, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులోని అంశాలు, పునర్వ్యవస్థీకరణ చట్టం అంటాం కదా, సో అందులోని అంశాలు కూడా అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర ఏంటి? స్వతంత్రోద్యమము లేదా జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నటువంటి ప్రముఖ నాయకులు ఎవరు? సో వీరిపైన మనకు కూడా ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ కంపల్సరిగా అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక టాపిక్, సో భారతదేశంలో ప్రముఖ విద్యా సంస్థలు స్థాపకులు, నెక్స్ట్ అంతేకాకుండా ప్రముఖ సంస్థలు లేదా భారత జాతీయోద్యమం, భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించింది, అంతేకాకుండా అనుశీలన సమితి మరియు ఇంకో కొన్ని వివిధ సంస్థలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని స్థాపించిన వారు ఎవరు? ఇందులోంచి 1 మార్క్ అయితే కంపల్సరిగా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టాలు, ఓకేనా, దీనిపైన కూడా రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ మాత్రము ఆధునిక భారతదేశ చరిత్రపైనే మనకు ఎక్కువగా ఈ యొక్క మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. జనరల్ స్టడీస్ మరియు స్టాటిక్ జీకే పైన 20 మార్కులు అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. 30 మార్కులు వచ్చేసి వేటిపైన? కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ పైన అయితే 30 మార్కులు, 20 మార్కులు అనేవి మనకు స్టాటిక్ జీకే పైన అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్గా మనము చెప్పుకోవచ్చు. సో ఇక ముందుగా కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో ఏవి చదవాలి అనే అంశాన్ని మనము తీసుకుందాం. ఈ 1 మంత్ ఉంది, 1 మంత్ టైం మనకి, ఓకేనా. సో నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ గురించి చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, ఓకే, పథకాలు చదవాలి, చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి కార్యక్రమాలు, నెక్స్ట్ హూ ఈజ్ హూ, ఏ పదవిలో ఎవరున్నారు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1 మార్కు తెచ్చిపెట్టేటువంటి అంశము కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సో ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాలు, ఇటీవల జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, సో ఎంఓయూస్ కావచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలు లేదా కొత్త విదేశీ కంపెనీలు, సో వీటిపైన కూడా మనకు ఒక మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే వస్తాయి. సో రీసెంట్గా మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి 9 నెలల కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా అందజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి 9 నెలలు, అక్టోబర్ 2019 నుంచి 2020 జూన్ వరకు కూడా అందజేస్తాను, ఓకేనా. ఇది చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు సో 6 నుంచి 7 మార్కులు అయితే కన్ఫామ్గా తెచ్చిపెడతాయి. ఎందుకంటే అందులో వివిధ పథకాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. హూ ఈజ్ హూ అంటే ఏ పదవిలో ఎవరున్నారు, రీసెంట్గా ఎవరు దేనికి రిక్రూట్ అయ్యారు, ఓకేనా, అనే అంశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏ కంపెనీలో పెట్టుబడులు వచ్చాయి, ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. సో ఇవన్నీ కూడా మనము కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా క్లాసెస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటన్నిటికి కూడా మనము ఒక క్రమ పద్ధతిగా చదివితే సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ బి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. పార్ట్ బి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనము వాటర్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పైన దాదాపు 20 వరకు కూడా మోడల్ పేపర్స్ అందజేశాను. సో వాటిని చదువుతూ సో ఏదైనా స్టాండర్డ్ బుక్స్ చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏఎన్ఎం పైన కూడా మోడల్ పేపర్స్ అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ పైన సో ఇతర కేటగిరీస్ అన్నిటిపైన కూడా క్లాసులు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పార్ట్ బికి సంబంధించి క్లాసెస్ కంటే కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ కూడా. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ 30 రోజుల ప్లాన్ని మనము ఏ విధంగా మలుచుకోవాలంటే సో ఉద్యోగానికి బాటలు వేసే విధంగా మనము మలుచుకోవాలి ఫ్రెండ్స్. సో మనము
మార్క్స్ రానటువంటి టాపిక్స్ని వదిలేయాలి ఇక్కడ మనము, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి మార్క్స్ ఏవైతే రావో వాటిని వదిలేయాలి. ఓకేనా. సో మార్క్స్ తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉన్న టాపిక్స్ని ఎక్కువగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర, ఇండియన్ పాలిటీ, ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో భారత జాతీయోద్యమంలో వారి యొక్క పాత్ర, ఇట్లాంటి అంశాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటివి చాలా తక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ హిస్టరీకి సంబంధించినవి కూడా ఏంటి అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ నాయకుల యొక్క పాత్ర అనే అడుగుతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన అంశాలు కూడా ఎక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్. హిస్టరీ చాలా తక్కువ, జస్ట్ 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువగా రావడం లేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏంటి నదులు కావచ్చు, నెక్స్ట్ నదులపైన కట్టిన ఆనకట్టలు కావచ్చు. సో ఇలాంటి వాటిపైన కూడా మనకు మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్. సో చాలామంది అంటే జనరల్ స్టడీస్ మరియు ఈ యొక్క పార్ట్ ఏని చాలామంది నెగ్లెక్ట్ చేయడం ద్వారానే లాస్ట్ టైం చాలామందికి ఉద్యోగం కూడా రాకుండా పోయింది ఫ్రెండ్స్. వారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, డిజిటల్ అసిస్టెంట్ వారు కావచ్చు, వారు ఏం చేశారంటే వారి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి సో మిగతా వాటిని పార్ట్ ఏకి సంబంధించినటువంటి అంశాలను వదిలివేయడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, సో పార్ట్ ఏలో తక్కువ మార్కులు వచ్చి పార్ట్ బిలో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై కాలేకపోయారు. సో ఇదే మెయిన్ రీజన్. సో అంటే నేను ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా గత ప్రశ్నపత్రాలు, గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్, సో వాటికి 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని మోడల్ పేపర్స్ని విశ్లేషణ చేయడం ద్వారా ఈ యొక్క వివరాలు అయితే నాకు తెలియడం జరిగింది. సో అవే మీకు అందజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మొత్తము పార్ట్ ఏలో 50 మార్కులు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో గరిష్టంగా మనము 50 మార్కులకు కాకుండా 40 మార్కులు పొందే విధంగా మనమైతే ప్లాన్ అయితే చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, పార్ట్ బిలో 100 మార్కులు. ఓకేనా. సో కొన్నిట్లో 75, కొన్నిట్లో 100 కూడా వస్తున్నాయి. సో వీటిలో మనము అట్లీస్ట్ అంటే మీ సబ్జెక్ట్స్లు ఉంటాయి అందులో. ఓకేనా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే వారి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, డిజిటల్ అసిస్టెంట్ అయితే వారికి సంబంధించిన సబ్జెక్ట్స్, నెక్స్ట్ వాటర్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అయితే సో బిఎస్సికి సంబంధించినటువంటి జువాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఉంటాయి కాబట్టి అవి. నెక్స్ట్ ఏఎన్ఎంకి సంబంధించి సో వారి యొక్క ఏఎన్ఎంకి నర్సింగ్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా అందులో ఉంటాయి. సో వారు అంటే ఆ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వారు స్పెషలైజ్డ్ అందులో. సో వారికి ఆల్రెడీ వారు చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం రివిజన్ చేస్తే సరిపోతుంది. అందులో కూడా ఒక 40 నుంచి 50 మార్కులు తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక 80+ క్రాస్ అయితే జాబ్ పక్కా. ఓకేనా. అన్నీ కూడా అమ్మాయిలకే ఉన్నాయి కాబట్టి సో 80+ క్రాస్ అయితే కనుక మీకు జాబ్ అయితే 100% మీ చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. సో లాస్ట్ టైం మనం చూసాం కదా, లాస్ట్ టైం చూస్తే ఏం జరిగింది, సో అసలు క్వాలిఫై కూడా కాలేదు ఫ్రెండ్స్, అంత టఫ్ అయితే అడగడం జరిగింది. సో ప్రశ్న పేపర్లను అంటే గత ప్రశ్న పత్రాలను మనం విశ్లేషించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, ఏ టాపిక్ నుంచి ఏ విధంగా మార్క్స్ అయితే అడగడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఒక క్వశ్చన్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చదవాలి మనం. సో ఎప్పుడు ప్రవేశపెట్టారు, అసలు ఇది ఎందుకు దీన్ని చేయడం జరిగింది, సో ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఓకేనా, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి పునర్వ్యవస్థీకరణ బిల్లులో, సో రాష్ట్రానికి ముఖ్యమైనవి ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్ చేయగలగాలి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ప్లాన్. ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ని మాత్రం ఎవరు వదిలిపెట్టద్దు. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ జనరల్ స్టడీస్, అర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్లో కూడా 8 మార్కుల వరకు అయితే ప్రీవియస్గా అడగడం జరిగింది. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 12 మార్కులు అడగడం జరిగింది కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా చదివితే మనకు జాబ్ చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్. 80+ ట్రై చేయాలి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎన్ని మార్కులు, 80 కంటే ఎక్కువనే మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే కనుక మనము సో మెరిట్ లిస్ట్లో ఉంటాము, సెలెక్షన్ లిస్ట్లో కూడా ఉండే అవకాశము ఉంది. సో ఫ్రెండ్స్ నా అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్తో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా లేట్ అనేది చేయకుండా ఇంకా ఎవరు మీ
ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ అనేది లేకుండా స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.